రోల్స్ రాయిస్ కారు తెలంగాణకి ఇది అనుబంధం ఉందనేది వింత వింతగా చెప్పుకుంటారు. ఏంటి సార్ అది? రోల్స్ రాయిస్ కార్ ఏంటంటే నిజాం 1905లో క్వీన్ మేరీ కింగ్ జార్జ్ V హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన వాళ్ళ కోసం రోల్స్ రాయిస్ కార్ ఆ రోజు ప్రపంచంలో అన్నిటికంటే ఖరీదైంది. ఇప్పటికి కూడా దాని ధర బేసిక్ ప్రైసే 3.5 కోట్లు. అదంతా అయ్యేసరికి 6 కోట్లు 7 కోట్లు అవుతుంది. చాలా ఖరీదైన కార్ అది. అన్నిటికంటే విలాసవంతమైన కార్ అంటే రోల్స్ రాయిస్ అన్నట్టుగా ఉంటుంది. అది ఇండియా నుంచి ఎక్కువ కొన్నారు. ఇప్పటికి ఇండియాలో ఎన్ని కార్లు ఉన్నాయి? విలాసం ఎంత, బెంజ్ కార్లతో సహా ఓల్వో కార్లతో సహా ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఇంత కరోనా టైంలో, రష్యన్ టైంలో, ఆర్థిక మాంద్యం ఉన్న టైంలో కూడా ఎక్కువ కొంటున్నారు. ఆ రోజుల్లో 1907 నుంచి 1947 అంటే 40 ఏళ్లలో రోల్స్ రాయిస్ కార్లు భారతదేశంలో ఎన్ని అమ్ముడుపోయినాయంటే ఆ రోజుకు వాళ్ళు 40,000 కార్లు తయారు చేసినారు. 40,000 కార్లలో 1000 కార్లు ఇండియాలో అమ్ముడుపోయినాయి. అట్లా ఇండియా కోసమే తయారు చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళ కాలనీ కావచ్చు, అప్పుడు ఇది వాళ్ళ వలస రాజ్యం కాబట్టి కూడా పోయి ఉండొచ్చు. నిజాం ఏం చేసినాడంటే ఆ కార్లు కొనాలనుకున్నాడు. లండన్ పోయినాడు ఎందుకో. పోయి నిజాం, ఉస్మాన్ అలీ ఖాన్, ముఖరంజా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ముఖరంజా అంటే ఆయన కొడుకు. వాళ్ళు ఏం చేసినారంటే మామూలుగా ఉన్నారు, బజార్లో ఎట్లా షికార్కి వెళ్ళినారు. గుడ్డలు మామూలుగా ఉంటాయి కదా, పెద్ద కంజూషి అని చెప్తారు, పిసినారి గుడ్డలు పెద్దగా వేసుకునేవాడు కాదు. ఏదైనా రాయల్ విజిట్స్ ఉంటే ప్రోటోకాల్ ఉన్నప్పుడే ఖరీదైన వేసుకునేవాడు, కోటు గీటు షేర్వాణి, లేకపోతే మామూలు గుడ్డు దుస్తులే ఉండేవి. ఆయన నడక్కి వెళ్ళినాడు, వాహ్యాలకి వెళ్ళి రోల్స్ రాయిస్ షోరూమ్ కనిపించింది. షోరూంలో దూరినాడు. దూరితే వాడెవడో ఉంటాడు, సేల్స్మెన్ ఉంటాడు కదా, వాడి ఇదెవడో ఇండియా నుంచి వచ్చినట్టు దరిద్రుడే కదా, పేదోడే కదా, నల్లగా ఉన్నాడు, గోధుమ రంగు ఉన్నాడు, పేదోడిలాగా కనిపిస్తున్నాడు, ఈడెవడో ఫకీర్ అనుకున్నాడు. ఆయన అడిగినాడు, కారు ధర ఎంత అని అడిగినాడు. నీ మొహానికి కారు కొంటావా నువ్వు? ఏమనుకుంటున్నావు? దరిద్రుడు కదా నీవు, ఏమనుకున్నావు? నువ్వేంది శక్తి ఏంది, ఎంత అనుకున్నావు? కారు ఇది 3.5 కోట్లు. ఆయన అడగపోయినాడు. పాపా అని తరిమేసి, బయటికి పో అని గేట్ చూపించినాడు. నిజాం కోపం వచ్చేసింది. అక్కడి నుంచి గేట్ పంపించినాడు కదా, అరుస్తున్నాడు కూడా వాడు ఇంగ్లీష్లో. ఈయనకేమో అంత పెద్ద ఆ భాష రాదు. ఇక ఆయనకు బాధ అనిపించింది, వచ్చేసినాడు, బయటకు వచ్చేసినాడు. వచ్చేసి ఇది జరిగింది 1911లో, జరిగింది 1912లో. 1911లో పట్టాభిషేకం జరిగింది. ఒక ఏడాది తర్వాత అక్కడ పోయినాడు ఆయన. ఆయనకు బాధ అనిపించి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి అప్పుడు రాయబారం మళ్ళీ అదే హోటల్కి పంపించినాడు మనిషిని. వాళ్ళకి చెప్పు, నవాబ్ ఆఫ్ హైదరాబాద్ నిజాం నవాబ్ వస్తున్నాడు, కార్లు కొనాలనుకుంటున్నాడు అని చెప్పినాడు. అంటే వాళ్ళు పోయి చెప్పేసినారు, ఓనర్కి చెప్పినారు, కంపెనీ ఓనర్కు. ఓ అట్లా నిజాం నవాబ్, ఈ నిజాం నవాబ్ అని చెప్పుకోలేదు కదా అనేసరికి అన్న అలంకారం చేసి పూలు పెట్టి గీలు పెట్టి, ఎందుకంటే నవాబు రావడం అంటే పెద్ద సంబరం కదా, అది అమ్ముకోవచ్చు ఇంకా ఆ పేరుతో, ఫోటోలు గిటోలు దిగొచ్చు. అందుకని మొత్తం లైట్లు వన్నేసి దీపాలు పెట్టి, తర్వాత పూలదండలు వేసేసి మొత్తం ఇక్కడ నుంచి అలంకరించి రెడ్ కార్పెట్ పరిచేసి వచ్చినారు. ఈయన వచ్చేసినాడు, మొత్తం షేర్వాణి గీర్వాణి వేసుకొని, రాయల్ డ్రెస్ వేసుకొని పోయినాడు లోపలికి. పోయి దీని ధర ఎంత, మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయంటే 8 కార్లు ఉన్నాయి. ఆ 8 కార్లు పంపించి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎంత అది కూడా పంపించేసాయి. అంతా కలిస్తే 8 కార్లకు అంతా కలిస్తే దాదాపు 70-80 లక్షలు అయింది. అన్నీ ఇచ్చేసినాడు డబ్బులు, అక్కడే పేమెంట్ అప్పటికప్పుడు చేసేసి. వాళ్ళు సంతోషం. 8 కార్లు ఒకసారి వెళ్ళిపోయినాయి. 8 కార్లు అంటే 4 నెలలు 5 నెలలు పడుతుంది అమ్మకానికి, వెంటనే అయిపోయినాయి, తయారైపోయింది. అదేంటంటే రోల్స్ రాయిస్ కారు మనం ఆర్డర్ ఇస్తేనే తయారు చేస్తారు. ఎందుకంటే అంతంత డబ్బులు వేస్ట్ చేయలేరు, ముందు అట్లా పెట్టించలేరు. కానీ కొన్ని కార్లు తయారు చేసి ఉంచుతారు. ఆ తయారైన కార్లన్నీ తీసుకొని పోయి అప్పుడు చెప్పినాడు, నన్ను ఇట్లా ఇన్సల్ట్ చేసినారు మీరని. ఇండియాకు వచ్చి ఏం చేసినాడు ఆయన, ఆ కార్లకు చీపుర్లు కట్టి రోడ్లు ఊడ్చే పని పెట్టినాడు. రోడ్లు ఊడ్చేయి, చీపుర్లు పెట్టి రోడ్లు ఊడ్చేయి. ఆ చెత్త అంతా, తీసిన చెత్త అంతా ఒక దగ్గర పెట్టి, చీపుర్లు బొమ్మలు కూడా ఉంటాయి, మీకు కాలుస్తుంటాయి. ఆ చీపుర్లు కార్లకు చీపుర్లు కట్టి రోడ్లు ఊడ్చి, ఆ వచ్చిన చెత్తనంతా అదే రోల్స్ రాయిస్ కార్లు వేసేసి చెత్త కుండీలో మూసింది పారేసడం మొదలుపెట్టినాడు. ఇవన్నీ ఫోటోలు తీసినాడు. మళ్ళీ ఆ కంపెనీకి పంపించినాడు. ఇదో నీ కారు దీనికి వాడుతున్నాం, నీ చెత్త కారు చెత్త ఎరడానికి వాడుతున్నాం. వాడు పరుగు పోయింది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో దండం పెడతారు దీనికి వాడండి అని. మీ పొగరేంటి? ఎందుకు ఇట్లా పొగరు చేసినారు? ఇంత పొగరు ఎందుకు ప్రదర్శించినారు? మేము బూడిద రంగు మనుషులము, గోధుమ రంగు మనుషులు అంటే విలువ లేదా? ఇండియన్స్ అంటే ఫకీర్లు అనుకుంటారా? మీకు గుణపాఠం చెప్పడానికి చేసినానని చెప్పి బుద్ధి చెప్పి పంపించినాడు. చాలా కాలం తర్వాత ఏమయ్యేదంటే రోల్స్ రాయిస్ కార్ అంటే అదే మీ చెత్త ఏరేసే కార్లట కదా, గార్బేజ్ కార్లట కదా, చెత్త ఎత్తరట కదా దాంతో అని ప్రపంచవ్యాప్తంగా జోకులు చేసుకునేవాళ్ళు. అట్లా తయారు చేసినాడు. ఉస్మాన్ అలీ ఖాన్ కావచ్చు, ముఖరంజా కావచ్చు, అవమానం చేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎట్లా చెల్లించాలి
ఒక పద్ధతి కనిపెట్టినారు. అది రోల్స్ రాయిస్కు హైదరాబాద్కు ఉన్న సంబంధం.